నమస్కారం ఏడీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాదక ద్రవ్యాల నియంత్రణకు కఠిన చర్యలు రాష్ట్ర డీజీపీ సివి ఆనంద్ స్పష్టీకరణ. జిల్లా పోలీసు యంత్రాంగం పనితీరు పట్ల ప్రశంసలు. జిల్లాలో విస్తృతంగా పర్యటించిన పోలీసు ఉన్నతాధికారి. కొమరంభీం చౌరస్తాలో ట్రాఫిక్ సిగ్నల్స్ ప్రారంభం. జిల్లా వ్యాప్తంగా 300 సీసీ కెమెరాలను ప్రారంభించిన డీజీపీ. ప్రజా భద్రత, నేరాల నియంత్రణే లక్ష్యమని వెల్లడి. వ్యాపారస్తులు తప్పనిసరిగా ఫుడ్ సేఫ్టీపై శిక్షణ తీసుకోవాలి. శిక్షణ కార్యక్రమం అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ సూచన. రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర డీజీపీ సివి ఆనంద్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ సివి ఆనంద్ మాట్లాడుతూ జాతీయ రహదారిపై అక్రమంగా వాహనాలు పార్కింగ్ చేయడం వలన ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. అక్రమంగా వాహనాల పార్కింగ్ నివారించడానికి ప్రజలు సైతం పోలీసులకు సహకరించారన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రోడ్డు నిబంధనలు పాటించాలని, డ్రైవింగ్ చేసేటప్పుడు డిఫెన్స్ డ్రైవింగ్ చేయాలని సూచించారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, అందరూ కలిసికట్టుగా మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ వల్ల పంజాబ్ వంటి రాష్ట్రం తీవ్రంగా దెబ్బతినడంతో ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిందని ఉదహరించారు. డ్రగ్స్ పై రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉందని స్పష్టం చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో నేరాల నియంత్రణకు పోలీసు యంత్రాంగం చేపట్టిన చర్యలపై హర్షం వ్యక్తం చేస్తూ జిల్లా పోలీసు అధికారుల పనితీరును కొనియాడారు. పోలీస్ స్టేషన్ వచ్చే బాధితులతో స్నేహపూర్వకంగా వ్యవహరించాలని, కానీ పోలీసులకు నేరస్తులు, గుండాలు భయపడుతున్నారన్న విషయం ప్రజలకు తెలియాలని పేర్కొన్నారు. నేరస్తులకు పోలీసు అధికారులంటే భయం ఉందన్న సందేశం ప్రజలకు వెళ్లేలా స్ట్రాంగ్ పోలీసింగ్ చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. క్షేమంగా చేరుకోండి అనే కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని మరోసారి గ్రామ సభలో ఆ వారం రోజుల పాటు ఏవైతే కార్యక్రమాలు చేపట్టారో దాని గురించి చెప్పడానికి, వివరించడానికి, ఏమేమి చేశారు అనేది కనుక్కోవడానికి ఆ గ్రామ సభలో పాల్గొని అక్కడ ఉన్న గ్రామస్తులని వాళ్ళందరినీ ఉద్దేశించి మాట్లాడి గత 2-3 నెలల్లోనే ఏదైతే ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో చనిపోతున్న వాళ్ళ వివరాలు, ట్రాఫిక్ యాక్సిడెంట్స్ సంఖ్య ఏదైతే ఉందో అవన్నీ కూడా చూస్తే గణనీయంగా తగ్గినాయి. ఈ 5 నెలల కాలంలో గత సంవత్సరం దాదాపు 72 మంది ఆదిలాబాద్ జిల్లాలో చనిపోయారు. ఈ సంవత్సరం మే నెల ఆఖరి వరకు కేవలం 48 మంది చనిపోయారు. దాదాపు 50% తగ్గిపోయింది. ముఖ్యంగా ఈ హైవే, నేషనల్ హైవే ఏదైతే ఇక్కడి నుంచి వెళ్తుందో అక్కడ ఎక్కువ శాతం యాక్సిడెంట్స్ దానిపైన, దాని పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నాయి. ఎక్కువ వేగం ఏదైతే మనము చూస్తామో, ఈ హైవే మంచిగా కావడం, 4 లేన్ రోడ్డుతో వేగంగా వాహనాలు వెళ్ళిన సందర్భంలో ఈ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. సో ఈ హైవే పైన పార్కింగ్ ఏదైతే అక్రమ పార్కింగ్ వల్ల మేము యాక్సిడెంట్స్ అనలైజ్ చేస్తే అక్రమ పార్కింగ్ వల్ల ఎక్కువ శాతం యాక్సిడెంట్స్ జరిగి ఉన్నాయి. సో అది నివారించాలి. దాంట్లో గ్రామస్తుల బాధ్యత కూడా ఉంటుంది. మొత్తం కేవలం పోలీస్ చేయాలంటే కూడా అసాధ్యమైన పని. మా పెట్రోలింగ్ వాహనాలు ఉంటాయి, పోలీసు ఎన్ఫోర్స్మెంట్ చేస్తుంటుంది ట్రాఫిక్ పోలీస్, కానీ గ్రామస్తులు కూడా నివారించే చర్యలు తీసుకోకపోతే, అంటే గ్రామం బయట వాళ్ళు గ్రామం నుండి బయటకు వచ్చే ప్రాంతంలో ఎటువంటి అక్రమ పార్కింగ్ ఉన్న లారీస్ ఇవన్నీ వారు నివారించి, లేకపోతే పోలీస్ కన్నా ఇన్ఫామ్ చేస్తే మేము వచ్చి దాన్ని తీసేయడం జరుగుతుంది. ముఖ్యంగా 2 వీలర్స్ నడిపేవారు హెల్మెట్స్ ధరించడము, 4 వీలర్స్లో వెళ్ళే వాళ్ళు ఫ్రంట్ సీట్ బెల్ట్, బ్యాక్ సీట్ బెల్ట్ ధరించడము, దానివల్ల 50% మనము ఇమీడియట్గా తగ్గించుకోవచ్చు. డ్రగ్స్ సమస్య మీకు అందరు తెలుసు, గ్రామాల్లో కూడా విస్తరిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే యువతని కాపాడుకోవాల్సిందే. ఏదైతే గంజా గురించి మనము వింటున్నామో, ఎంత చేసినా అక్కడక్కడ
దాని సప్లై, పెడ్లింగ్, ఇదంతా ట్రాన్స్పోర్టు, మనం దాని గురించి గ్యాంగ్స్ పట్టుకుంటూ ఉన్నాము. ఈగల్ సంస్థ ఏదైతే హైదరాబాద్ నుంచి పనిచేస్తుందో అది చాలా మంచిగా పనిచేసిన అధికారుల మీటింగ్ ఏర్పాటు చేసి అందరికీ చెప్పడం జరిగింది. మనం అందరం కలిసికట్టుగా ఈ సమస్య పైన పోరాడకపోతే మన భవిష్యత్తు చాలా అంధకారంగా ఉంటుంది. పంజాబ్ రాష్ట్రం ఒక ఉదాహరణకు చెప్పడం జరిగింది. ఏ విధంగా అది ఒక 20 సంవత్సరాల క్రితం ఏ విధంగా ఉండేది, అక్కడ ఉత్పత్తి కానివ్వండి, ప్రగతి కానివ్వండి ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఏ విధంగా మారింది. కేవలం ఒక్క సమస్య వల్లనే, అది డ్రగ్స్. అక్కడ బాగా విస్తరించడము, గ్రామంలో ఇంటింటిలో అది విస్తరించడము, దానికి సరైన ప్రణాళిక లేక, సరైన అవగాహన లేక ఏ విధంగా మారిందో మనం ఎట్టి పరిస్థితుల్లో ఆ విధంగా కావడానికి వీల్లేదు. ప్రభుత్వం చాలా దీనిపైన సీరియస్గా ఉంది. సో అందరూ, గ్రామస్తులు, పోలీసు అందరం కలిసికట్టుగా చేస్తేనే ఈ సమస్యకు మనకు అదుపులో ఉంటుంది, కంట్రోల్ చేసే క్రైము ఏ హెడ్స్లో ఎక్కువ ఉంది, ఏ హెడ్స్లో తక్కువ ఉంది, నివారణ చర్యలు, దొంగతనాలు, దోపిడీలు, అదే కాకుండా సైబర్ క్రైమ్, నార్కోటిక్స్ కేసెస్ ఏ విధంగా ఎన్ని డిటెక్ట్ అయ్యాయి, ఛార్జ్ షీట్స్, మళ్ళీ కోర్టులో కన్విక్షన్స్, దాని గురించి ఎస్పీ దాన్ని వివరించారు. సో ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో కూడా చూపించడం జరిగింది. కానీ చూస్తే ఒక మ్యాక్రో వ్యూలో చూస్తే చాలా బాగా ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా పోలీస్ ఆఫీసర్స్ పనిచేస్తున్నారు. ఎక్కడ కూడా మాకు వేరే కంప్లైంట్స్ ఏవైతే వస్తాయో అవి ఎక్కువ శాతం వేరే జిల్లాల నుండి ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాల నుండి ఎక్కువ కంప్లైంట్స్ మాకు లేవు. ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియలో జిల్లా ప్రజలందరూ భాగస్వాములై విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాజేష్ పిలుపునిచ్చారు. తాను కూడా తన ఓటును సర్ 2002 ఎలక్ట్రల్ రోలుకు విజయవంతంగా మ్యాపింగ్ చేసుకున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2002 నిర్వహించిన ప్రత్యేక సర్వే సమయంలో తనకు ఓటు హక్కు లేకపోవడంతో అప్పట్లో బీహార్లో నమోదైన తన తండ్రి ఓటర్ వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం వెబ్సైట్లోని సెర్చ్ బై ఎలక్టర్ నేమ్ సదుపాయం ద్వారా కేవలం 5 ప్రాథమిక వివరాలు నమోదు చేసి సులభంగా గుర్తించారన్నారు. అనంతరం BLO యాప్ ద్వారా మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేస్తున్నట్లు వివరించారు. ఈ ప్రక్రియ చాలా సులభమని, తెలంగాణలో పాత ఓటర్ నమోదు ఉన్న వారు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వెబ్సైట్ ద్వారా కూడా SIR 2002 వివరాలను తెలుసుకోవచ్చని సూచించారు. ముఖ్యంగా ఆదిలాబాద్ పట్టణం, మావల ప్రాంతాల ఓటర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఓటర్ల మ్యాపింగ్ కు ఈ నెల 24 వరకు గడువు ఉందని, అనంతరం జూన్ 25 నుంచి BLOలు ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేసే ప్రక్రియ చేపడతారని తెలిపారు. గడువులోపు అర్హులైన ప్రతి ఓటరు తన వివరాలను మ్యాపింగ్ చేసుకుని ఎన్నికల ప్రక్రియలో భాగస్వామి కావాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. SIR 2002లో మీ ఓటర్ జాబితా చెక్ చేయడానికి మనం గూగుల్లో కూడా క్లిక్ చేస్తే voters.eci.gov.in ఏవైతే సిటిజన్ సర్వీస్ పోర్టల్ ఉన్నాయో అక్కడికి వెళ్ళి నేను సర్చ్ బై ఎలక్టర్ నేమ్, సో అది లాస్ట్ SIR ఏవైతే జరిగిందో దాంట్లో అక్కడ సర్చ్ బై ఎలక్టర్ నేమ్ కి వెళ్ళి, సో అప్పుడు బేసికల్ గా నా ఫాదర్ ది ఓటు యాక్చువల్ గా బీహార్ లో ఉండేది. సో అక్కడికి నేను వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను ఫాదర్ తో సమాచారం తెలుసుకొని అప్పుడు ఏ నియోజకవర్గం, దాని ప్రకారం నేను డిస్ట్రిక్ట్ లో బీహారు, తర్వాత స్టేట్ కి వచ్చేసి ఏవైతే స్టేట్ అక్కడ ఎంట్రీ చేసిన తర్వాత మళ్ళీ డిస్ట్రిక్ట్, తర్వాత అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, తర్వాత పేరు, తర్వాత క్యాప్చా, ఈ 5 డీటెయిల్స్ మాత్రమే ఎంట్రీ చేసిన తర్వాత మాకు వెంటనే మళ్ళీ అప్పుడు ఫాదర్ది ఏవైతే అక్కడ సీరియల్ నెంబర్ ఉన్నాయో, పార్ట్ నెంబర్ ఉన్నాయో అవి అన్ని తెలుసుకోవడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ BLO గారు BLO యాప్లో అవి అన్ని ఎంట్రీ చేసిన తర్వాత సెల్ఫ్ ప్రొజినీలో నేను రిలేషన్స్ అని కొట్టిన తర్వాత మళ్ళీ మ్యాప్ చేయడం జరిగింది. సో ఇది చాలా సింపుల్ టాస్క్. మొన్న కూడా మనం జిల్లాలో ఇటువంటి వీడియో ద్వారా కూడా అందరికీ అవగాహన చేయడం జరిగింది. సో అందరూ ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో ఎవరైతే ఓటర్స్ ఉన్నారో, ముఖ్యంగా 2 నియోజకవర్గం ఆదిలాబాద్ టౌన్ మరియు మావల, ఇది చాలా సింపుల్ ఎక్సర్సైజ్. ఒకవేళ మీకే తెలంగాణలోనే ఓటు ఉన్నాయంటే మీరు CO తెలంగాణ వెబ్సైట్ కి కూడా వెళ్ళి మళ్ళీ అక్కడ సర్చ్ బై ఎలక్టర్ ఉంది, సర్చ్ బై ప్రీవియస్ ఏవైతే SIR 2002 డేటాబేస్ ఉన్నాయో దాని ప్రకారం ఉంది, లేదు సర్చ్ బై ప్రీవియస్ SIR 2002 ఎలక్ట్రల్ రోల్ ఉన్నాయో దాని ప్రకారం ఉంది. సో అక్కడికి మీరు వెళ్ళి మీ అప్పుడు ఎవరైతే 2002 రిలేటివ్ ఉన్నారో వాళ్ళ సమాచారం తెలుసుకొని మళ్ళీ BLOకి తెలియజేస్తే వెంటనే ఇది మ్యాపింగ్ కూడా పూర్తి అవుతాయి. కాబట్టి నేను అందరూ ఓటర్స్ కి అదే కోరుతున్నాము. ఇది చాలా సింపుల్ ఎక్సర్సైజ్. మనం ఒకటేమో అప్పుడు ఎవరైతే ఉన్నారో రిలేటివ్ వాళ్ళది జస్ట్ డీటెయిల్ అంటే సీరియల్ నంబర్ కానీ పార్ట్ నంబర్ కానీ తెలుసుకోవడానికి
ఆన్లైన్ సర్చ్ ఆప్షన్ కూడా ఉంది కాబట్టి మన వీడియో ద్వారా కూడా అందరికీ తెలియజేయడం జరిగింది. అందరూ కూడా ఇప్పుడు ఇది టైం ఏవైతే ఉన్నాయో 24 జూన్ వరకు, సో 24 జూన్ వరకు ఈ మ్యాపింగ్ చేసిన తర్వాత మళ్ళీ 25 జూన్ నుంచి ఎన్యూమరేషన్ ప్రక్రియ, ఏవైతే ఎన్యూమరేషన్ ఫార్మ్స్ బిఎల్ఓస్ ఇంటికి ఇస్తారో అది స్టార్ట్ అవుతాయి. కాబట్టి అందరూ ఓటర్స్, పర్టికులర్ ఆదిలాబాద్ టౌన్ అండ్ మావలా ఓటర్స్ కి మీరు ఈ విధంగా మళ్ళీ ఏవైతే సిటిజన్ సర్వీస్ పోర్టల్ ఉన్నాయో, మళ్ళీ చెప్తున్నాము, మనం సిటిజన్ సర్వీస్ పోర్టల్ ఏవైతే ECI.gov.in లో ఉన్నాయి అక్కడికి వెళ్ళి మీరు సెర్చ్ చేసిన తర్వాత బిఎల్ఓకి సమాచారం ఇస్తే ఎంత మ్యాపింగ్ కూడా పూర్తి చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి అందరూ ఈ టాస్క్ లో ఈ చాలా ఇంపార్టెంట్ ప్రక్రియలో సహకరించాలి నేను అందరికీ కూడా కోరుతున్నాను. ప్రతి వ్యాపారి ఫుడ్ సేఫ్టీ శిక్షణ తీసుకుని సర్టిఫికేట్ పొంది ఉండాలని అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ టి నాయక్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ బ్లాంకెట్ హాల్లో ఫుడ్ సేఫ్టీ శాఖ ఆధ్వర్యంలో వ్యాపారస్తులకు అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ట్రైనర్ సంజయ్ కాలే ఆహార నాణ్యత, నిత్యావసర సరుకుల పరిశుభ్రమైన నిల్వ పద్ధతులు, నిబంధనలను ప్రాజెక్టు ద్వారా వివరించారు. అనంతరం శిక్షణకు హాజరైన వ్యాపారస్తులకు సర్టిఫికెట్లను అందించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ కోఆర్డినేటర్ సింధు, అధికారులు బాలకిషన్, సౌజన్య, దీపు కుమార్, వ్యాపారస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ టి నాయక్ మాట్లాడుతూ వ్యాపారస్తులు ప్రజల ఆరోగ్య భద్రతపై దృష్టి సారించి భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ నిబంధనల ప్రకారం నడుచుకోవాలన్నారు. ఈ శిక్షణ ద్వారా కిరాణా వ్యాపారస్తులకు ఆహార నాణ్యత, నిత్యావసర సరుకుల పరిశుభ్రతపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ఇప్పటి వరకు సుమారు 100 మంది వ్యాపారస్తులు ఎన్రోల్ చేసుకున్నారని తెలిపారు. వీరికి ఆన్లైన్ లో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని వివరించారు. ప్రజా ఆరోగ్యంపై వ్యాపారస్తులు దృష్టి సారించి నాణ్యమైన సరుకులను విక్రయించాలని సూచించారు. తమ తనిఖీల ద్వారా నిబంధనలు పాటించాలని, వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. The Society of Oriental Computer Information and Education Training for Youth అని అది ఒక ఎంపానల్డ్ అండ్ రికగ్నైజ్డ్ సొసైటీ. అది ఒక NGO వాళ్ళు FSSAతో అథెంటికేషన్ తీసుకొని, ఆథరైజేషన్ తీసుకొని ఈ మన ఆదిలాబాద్లోని వ్యాపారులకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈరోజు మొత్తం ఇంచుమించు 100 బిజినెస్ ఆపరేటర్లు ఎన్రోల్ అయ్యారు. ఈ ఎన్రోల్ అయిన వాళ్ళు మొత్తం ట్రైనింగ్ విన్న తర్వాత వాళ్ళకు ఈ ఎగ్జామ్ అనేది ఉంటుంది, ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. దాని కంపల్సరీ మొత్తం రాయాల్సిందే. రాసిన తర్వాత ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి మీ ఫోన్లో, స్మార్ట్ ఫోన్లో. తర్వాత ఇక్కడ మొత్తం ఏంటంటే ఇప్పుడు హిందీలో మొత్తం అర్థమవుతుందా మీకు? ఎవరైనా తెలుగు అవసరం పడుతుందా? హిందీ అర్థమవుతుంది కదా మొత్తం? ఓకే. ఒకవేళ రాని వాళ్ళు, హిందీ అర్థం కాని వాళ్ళు తెలుగులో కూడా అడగవచ్చు, మనం ట్రాన్స్లేట్ చేస్తాము. ఓకేనా? ఒక అర్థం కాకపోతే అడగండి, నో ప్రాబ్లం. తర్వాత కంప్లీట్ విన్న తర్వాత మీరు ఏం అర్థమవుతుంది అనేది నాకు ఆ ఎగ్జామ్లో చిన్న షార్ట్ కట్లో ఉంటుంది. ఎగ్జామ్ ఏం పర్వాలేదు, 20 మార్క్స్ ఉంటాయి, 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఆదిలాబాద్ పట్టణంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యల నియంత్రణకు, ప్రజల భద్రతకు పెద్దపీట వేస్తూ కలెక్టర్ చౌక్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్స్ ను రాష్ట్ర డీజీపీ సివి ఆనంద్ బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. గత కొన్నేళ్లుగా ట్రాఫిక్ సమస్యలతో జనాలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన సిగ్నల్స్ ను ప్రారంభించారు. అదేవిధంగా AR హెడ్ క్వార్టర్స్ సెక్షన్ లో నూతనంగా ఏర్పాటు చేసిన హైడ్రాలిక్స్ ను ప్రారంభించారు. అదేవిధంగా పోలీస్ ఫ్యామిలీ క్వార్టర్స్ తో చిల్డ్రన్స్ పార్క్, DPO కార్యాలయం ఎదురుగా ఏర్పాటు చేసిన ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ను డీజీపీ ప్రారంభించారు. డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా జిల్లాకు వచ్చిన ఆయనకు స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు సాదరంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజేష్, SP అఖిల్ మహాజన్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంజి శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లిపూల్ నర్సెల్తో పాటు పోలీసు అధికారులు, ప్రముఖులు పాల్గొన్నారు. ప్రజలు ప్రతినిత్యం ఉపయోగించే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తో ఎన్నో అనార్థాలు, అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని, అందువల్ల ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని తగ్గించాలని రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు జూనియర్ సైంటిస్ట్, జిల్లా నోడల్ అధికారి రాబిన్సన్ పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ట్రేడర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం మార్వాడి ధర్మశాలలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సౌజన్యంతో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. కార్యక్రమం ముఖ్య అతిథిగా ఆయన హాజరై పర్యావరణ పరిరక్షణపై వ్యాపారస్తులకు అవగాహన కల్పించారు.
ప్లాస్టిక్ కాకుండా ప్రకృతికి హాని కలిగించని వస్తువులను ఉపయోగించాలని సూచించారు. ప్లాస్టిక్ రహిత వివిధ వస్తువులను ప్రదర్శించి వాటిని వాడాలన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ వినోద్, డిస్ట్రిబ్యూషన్ అసోసియేషన్ ప్రతినిధులు సందీప్ బగడియా, సతీష్ మిట్టల్, అక్బర్ ఖాన్, సిఓసి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దినేష్ కుమార్ మటోలియా, కందుల రవీందర్, సభ్యులు తానాజీ నిక్కం, మనోహర్, సంతోష్ అగర్వాల్, వివిధ వ్యాపార వాణిజ్య సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు జూనియర్ సైంటిస్ట్, జిల్లా నోడల్ అధికారి రాబిన్సన్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణానికి ఎంతో హాని చేకూరుతుందన్నారు. భావితరాలకు ఆరోగ్యవంతమైన వాతావరణాన్ని అందించడం అందరి బాధ్యత అని పేర్కొన్నారు. క్రమంగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి ప్లాస్టిక్ రహిత వస్తువుల వాడకాన్ని పెంచాలన్నారు. ఇప్పటికే ప్లాస్టిక్ వాడకం పెరగడంతో పర్యావరణ సమతుల్యం దెబ్బతిని ఎన్నో సమస్యలు వస్తున్నాయని తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు బాధ్యతగా ప్రతి ఒక్కరూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధించాలని సూచించారు. మన వ్యక్తిగతంగా మనకు అనారోగ్యం పొందుతున్నామా లేదా అనేది మనకు తెలియకపోవచ్చు. కానీ రోజు మనం చూస్తున్నట్లయితే పరిసరాలను గమనిస్తున్నట్లయితే మోరీలలో చెత్తతోని ప్లాస్టికే ఉంటుంది. అది ఏమవుతుందో ఆ ప్లాస్టిక్ అలా ఉండడం వల్ల అది ప్లాస్టిక్ మోరీ నుంచి వెళ్ళి చెరువులో కలవడం, చెరువుల నుంచి పోయి నదుల్లో కలవడం, నదుల నుంచి సముద్రాలలో ఇట్లా కలవడం ద్వారా అది మన భారతదేశం ఒకటే కాదు, ప్రపంచం మొత్తం కూడా ఇప్పుడు పెద్దగా ప్రమాదకరంగా పరిగణించిందంటే ప్లాస్టిక్. సో ఇది ప్రపంచంలో ఉన్న శాస్త్రవేత్తలు కానీ ప్రభుత్వాలు కూడా దీని గురించి చర్యలు చేపట్టడం జరుగుతుంది. సో ఇది ఏంటంటే ఈ చర్యలుగా ఏంటంటే ఈ ప్లాస్టిక్ను మనము రోజు మన కిచెన్లో నుంచే మనకు స్టార్ట్ అవుతుంది. మన పని ఏదైతే ఉందో ఇప్పుడు కిచెన్లో అంటే పిల్లలకు మనము ఇంతకుముందుకు మన చిన్నతనం ఉన్నప్పుడు మన తల్లిదండ్రులు ఉన్నప్పుడు బాక్స్లో పెట్టేవాళ్ళు, ఏది మన స్టీల్ బాక్స్ కానీ ఆ బాక్సులలో పెట్టి పంపేది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మన పిల్లలకు ప్లాస్టిక్ బాక్సులలో చాలా మంచిగా ఉంటున్నాయి, డిజైన్ బాగుంటున్నాయి ఉద్దేశంతో మంచిగా చేసి పంపిస్తున్నాం. ఇప్పుడు ఆ స్టీల్ బాక్స్లో పెట్టినట్లయితే మనకు ఆరోగ్యంతో పాటు బాగుంటుంది. ఇంకో విషయం ఏంటంటే అది ఖరాబ్ అయినా కూడా స్టీల్ బాక్స్ ఖరాబ్ అయింది అనుకోండి, అది ఏమవుతుంది, మనం పాత ఇనుప సామానానికి ఇచ్చేసేస్తాం. ఇచ్చేస్తే ఏమవుతుంది, అది దాన్ని మళ్ళీ రీసైకిల్ అయ్యి దాని నుండి ఇంకో ప్రోడక్ట్ వస్తుంది. అదే ప్లాస్టిక్ అన్ని ప్లాస్టిక్స్ను మనం రీసైకిల్ చేయలేము, అంటే దాన్ని ఇంకో కొత్త ప్రోడక్ట్గా మార్చలేనప్పుడు ఏమవుతుంది, అది ఆ ప్లాస్టిక్ మనం రికవరీ చేయకుండా అట్లనే కుప్పలుగా పేర్కొని పోతుంది. కేంద్ర ప్రభుత్వం గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలను పెంచి సామాన్లు నడ్డి విరుస్తుందని సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి అన్నారు. ధరలను నియంత్రించాలని డిమాండ్తో సిపిఐ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం సామాన్య ప్రజలపై భారం మోపేలా గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలను పెంచిందని ముడుపు ప్రభాకర్ రెడ్డి అన్నారు. రోజు కూలీ చేసే వారి కూలీలు పెరగలేదన్నారు. నిత్యావసర ధరలు పెరగడంతో సామాన్యులు సరుకులు కొనలేని పరిస్థితి నెలకొందన్నారు. పెంచిన ధరలను వెంటనే కేంద్రం నియంత్రించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నళిని రెడ్డి, అరుణ్ కుమార్, కుంట్రాల రాములు, అమినా, పాషా తదితరులు పాల్గొన్నారు. ఈ 2 మాసాలనే విపరీతమైన ప్రపంచంలోనే ఎక్కడ పెరగని ధరలు, భారతదేశ చరిత్రలో ఏ ప్రధానమంత్రి ఈ విధంగా పెంచని ధరలు, సామాన్య ప్రజలని నడ్డివిరిచే విధంగా ధరలు పెంచడం వలన ఈ భారతదేశంలో 140 కోట్ల ప్రజలకు ఇబ్బంది పడుతూ ఉన్నారు. నిత్యావసర ధరలు పెరుగుతూ ఉన్నాయి కానీ కూలీ నాలి రేట్లు పెరుగుతలేవు, రైతులకు పంటలకు గిట్టుబాటు ధరలు వస్తలేవు, కార్మికులకు పని లేదు, పరిశ్రమలు మూసేస్తూ ఉన్నారు. కానీ ధరలు సామాన్య ప్రజల మీద భారం పడే విధంగా 2 పూటల తిండికి నోచుకోలేని విధంగా నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం వచ్చి 12-13 సంవత్సరాల్లో ప్రపంచంలోనే అధిక ధరలు పెంచి ఇలా దేశంలో గొప్పతనం చాటుతూ ఉన్నారు. ధరలు పెంచట్లో నరేంద్ర మోడీ దేంట్లో నంబర్ 1 అంటే ధరలు పెంచి పేదవాళ్లను పొట్టగొట్టి పెద్దోళ్ళకు అప్పచెప్పడంలో బీజేపీ నరేంద్ర మోడీ నంబర్ 1 అని చెప్పి ఇలా భావించి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ దేశవ్యాప్తంగా అన్ని కలెక్టర్ కార్యాలయం భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో పెంచిన ధరలు వెంటనే తగ్గించాలి. ఈ రోజుకే ఎండు కాదు, ఇది ఆరంభం మాత్రమే. ఇక దీనికి ముగింపు ఉండదు. ధరలు తగ్గించేంత వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇక వివిధ రకాల ఆందోళనలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. నూతన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిగా డాక్టర్ పి సాధన బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా బుధవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాజేష్ మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. వైద్య శాఖ కార్యకలాపాలు రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా తన వంతు కృషి చేస్తూ సమర్థవంతంగా విధులను నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్, అదనపు వైద్య ఆరోగ్య శాఖ అధికారి మనోహర్, డాక్టర్ నరేందర్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. తాంసీ మండల విద్యా వనరుల కేంద్రంలో బుధవారం పాఠ్య పుస్తకాల పంపిణీని ఎంపీడీఓ మోహన్ రెడ్డి, ఎంఈఓ శ్రీకాంత్ ప్రారంభించారు. మండలంలోని 4 ఉన్నత పాఠశాలలు, 7 ప్రాథమిక పాఠశాలలు, 1 ఆశ్రమ పాఠశాల, 5 యూపీఎస్, 1 గురుకుల పాఠశాలకు పుస్తకాలు పంపిణీ చేయనున్నట్లు ఎంఈఓ శ్రీకాంత్ తెలిపారు. పాఠశాలలు తెరిచే నాటికి విద్యార్థులకు పుస్తకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఉమామహేశ్వర్, ఎంఆర్సీ సిబ్బంది కమ్మరి శ్రీకాంత్, రాకేష్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. తాంసీ మండలంలోని 7 ఉన్నత పాఠశాలలు, 5 ప్రాథమిక ఉన్నత పాఠశాలలు, అదేవిధంగా ప్రాథమిక పాఠశాలలకు గాను నోటు పుస్తకాలు 9,600, పాఠ్య పుస్తకాలు 7,300 రావడం జరిగింది. వీటిని ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులకు పాఠశాల రీఓపెనింగ్ 15వ తారీఖు నాడు ఉంది. అందులోపట్ల పంపిణీ పూర్తి చేయడానికి సన్నాహాలు పూర్తి చేస్తున్నాం. ఈ రోజు నుంచి పాఠ్య పుస్తకాల పంపిణీ, నోటు పుస్తకాల పంపిణీ అయిపోయింది. పాఠ్య పుస్తకాల పంపిణీ ప్రారంభించాం. ఒకప్పుడు గ్రామీణ భారతానికి ప్రతీకగా నిలిచిన కాడెద్దులు ప్రస్తుతం క్రమంగా కనుమరుగవుతున్నాయి. వ్యవసాయానికి వెన్నెముకగా రైతు జీవితంలో కీలక పాత్ర పోషించేవి. అయితే కాలానుగుణంగా యాంత్రీకరణ పెరగడంతో పరిస్థితులు మారుతున్నాయి. ట్రాక్టర్లు, పవర్ టిల్లర్లు వంటి యంత్రాల వినియోగం విస్తరించడంతో పొలం పనుల్లో కాడెద్దుల అవసరం గణనీయంగా తగ్గిపోయింది. పొలం దుక్కులు, విత్తనాల నాటకం, కోతలు వంటి పనులు ఒకప్పుడు కాడెద్దుల సహాయంతోనే జరిగేవి. రైతు కుటుంబంలో కలిసిపోయేంత అనుబంధం ఉండేది. కానీ ప్రస్తుతం ఈ పనులన్నీ యంత్రాల ద్వారానే వేగంగా పూర్తవుతున్నాయి. తక్కువ సమయంలో ఎక్కువ పని పూర్తవుతుండటంతో రైతులు కూడా యంత్రాలపై ఆధారపడుతున్నారు. మరోవైపు కాడెద్దులను పోషించడం రైతులకు భారంగా మారింది. దాణా ఖర్చులు పెరగడం, పశువులకు సరైన సంరక్షణ అవసరం కావడం, పనిలో ఉపయోగం తగ్గిపోవడం వంటి కారణాలతో చిన్న సన్నకారు రైతులు ఎద్దులను పెంచేందుకు ముందుకు రావడం లేదు. దీంతో గ్రామాల్లో కాడెద్దులు కనిపించడం అరుదైపోయింది. ఒకప్పుడు ప్రతి ఇంటి ఎదుట కనిపించే కాడెద్దులు ప్రస్తుతం పశువుల సందలకై పరిమితమయ్యాయని కప్పర్ల గ్రామానికి చెందిన రైతు గండత్ శంకర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఈ మార్పుతో పాటు సంప్రదాయ వ్యవసాయ పనిముట్లు కూడా మూలన పడిపోయాయని చెబుతున్నారు. నాటి వ్యవసాయ సంస్కృతి క్రమంగా కనుమరుగవుతుందని చెప్పారు. వ్యవసాయంలో ఆధునికత అవసరమే అయినప్పటికీ పర్యావరణానికి అనుకూలమైన సంప్రదాయ పద్ధతులు కూడా పరిరక్షించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. కాడెద్దుల వినియోగం పూర్తిగా మాయమవ్వకుండా వాటిని ప్రోత్సహించే విధానాలు అవసరమని అభిప్రాయపడుతున్నారు. మాకు 4 ఎకరాల భూమి, 4 జీతగాళ్ళు, ఎందరో మంది ఉంటుండే. కానీ ఇప్పుడు ఒక్క ఎద్దు లేదు, వ్యవసాయం లేదు. అన్ని ఇప్పుడు ట్రాక్టర్లు వచ్చేసినాయి. ఊళ్ళ దగ్గర ఎడ్లు గండ పడతలేవు. అంతా ఇప్పుడు ట్రాక్టర్ తోటి పని చేసుకుంటున్నారు. పని చేసేటోళ్ళు కూడా ఇప్పుడు దొరుకుతలేరు. పండించిన పంటకు కూడా అమ్ముకున్నామన్నా కూడా మాకు గతి లేదు. ట్రాక్టర్లతోటి వండించుకుంటున్నాం. ఓ నీళ్ళు ఉన్న వాళ్ళు డబల్ పంట వండించి ఇంతనో అంతనో పికప్ అవుతున్నారు. కానీ ఏమున్నాయంటే మనుషులు పని చేసేటోళ్ళు లేరు. ఆ ఎడ్ల జోడి ఒక్కళ్ళు ఉంటే ఒక మనిషి దానికి కంపల్సరీ కావాలా. నీళ్ళు దాపాలా, మ్యాచ్ చేయాలా, వేయాలంటే ఆయనకి ఇప్పుడు 2 లక్షల జీతం ఇవ్వాలంటే ఇటు మనకు వ్యవసాయదారునికి నిండుతలేదు. తోటి చేసుకుంటున్నాం. అంతటి మొత్తం ట్రాక్టర్ తోటి ఇప్పుడు సోయాబీన్ పోసుడు ట్రాక్టరే, అన్ని పోసుడు ట్రాక్టరే. ఒకటి ముందు పత్తి కట్టే కూడా ట్రాక్టరే, దున్నుడు ట్రాక్టరే, రోడ్డు వేట ట్రాక్టరే, అటు గింజలు పోసుడు కూడా ట్రాక్టరే, మొత్తం తీసుకపోకడ కూడా ట్రాక్టరే. దానికి మనుషులు కూడా లేదు. ఇంకా పని పడితే ఎత్తడానికి కూడా పొగిలింగ్లు వస్తున్నాయి, ఎత్తిపోస్తున్నారు. బేలా మండలంలోని గూడ గ్రామంలో పొలాలకు వెళ్లే దారిలో కల్వర్టు నిర్మాణం కోసం భూమి చేశారు. సమస్య పరిష్కారం కావడం పట్ల స్థానిక కాంగ్రెస్ నాయకులకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గూడ గ్రామ పంచాయతీ సర్పంచ్ అవినాష్ గూడే, వేదోడ సర్పంచ్ అశోక్ పటేల్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రూప్రావు, ఉప సర్పంచ్ నిఖిల్, ఘన్శ్యామ్, గావండే, ధైర్యవాన్, సుమిత్, నానాజీ, తేజ్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ అవినాష్ గూడే మాట్లాడుతూ గూడ నుండి బేదోడ వైపు పంట పొలాలకు వెళ్లే దారిలో కల్వర్ట్ లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడేవారని తెలిపారు. ఈ సమస్యను డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్, నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకెళ్లగా వారి చొరవతో 10 లక్షలు మంజూరు అయ్యాయని అన్నారు. తమ సమస్యను పరిష్కరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రావెల్ కోసం 4 లక్షల నిధులకు ప్రతిపాదనలు పంపామని వాటిని సైతం త్వరితగతిన वितरित చేయాలని కోరారు. आम्हाला हे कलवट 10 लाखाचं सँक्शन दिलं. कारण तर आम्हाला वावरात शेतामध्ये जाण्यासाठी खूप तकलीफ होती. कारण तर बरसातीमध्ये खूप पाणी राहत होतं आणि आज हे कलवट दिल्यानं आम्ही कलवटवरून जाऊ शकतो, केव्हा बी वावरात जाऊ शकतो. या कलवटमुळे खूप काही कास्तकार लोकांना आनंद झाला. आणि तसंच एक मागणी मागतो की फुल तर कलवट तर दिलं आहे आणि तसंच मुरुम सुद्धा द्याव. आम्ही आमच्या गुड ग्रामवासीतर्फे एवढी विनंती करतो.
ఆదిలాబాద్ జిల్లాలో ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయడం, నేరాల నియంత్రణ, విచారణను సమర్థవంతంగా నిర్వహించడం కోసం ఏర్పాటు చేసిన 300 నూతన సీసీటీవీ కెమెరాలను రాష్ట్ర డీజీపీ సివి ఆనంద్ బుధవారం స్థానిక కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ప్రారంభించారు. ముందుగా స్థానిక పోలీస్ గెస్ట్ హౌస్ లో జిల్లా సాయుధ సిబ్బంది గౌరవ వందనాన్ని సమర్పించారు. అనంతరం కార్యాలయ ప్రాంగణంలో మొక్కను నాటి పచ్చదనం ప్రాముఖ్యతను తెలియజేశారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన కెమెరాలలో 220 సీసీటీవీ కెమెరాలు, గ్రామీణ ప్రాంతాల్లో 80 సీసీటీవీ కెమెరాలు, పట్టణ ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేశారు. కెమెరాల ద్వారా ప్రజల రక్షణ, ట్రాఫిక్ పర్యవేక్షణ, నేరాల నివారణ, నిందితుల గుర్తింపు వంటి అంశాలలో పోలీస్ శాఖకు మరింత సహకారం అందనుంది. ఈ సందర్భంగా రాష్ట్ర డీజీపీ మాట్లాడుతూ సివి ఆనంద్ మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ప్రజలకు మరింత మెరుగైన భద్రతా సేవలు అందించేందుకు తెలంగాణ పోలీస్ శాఖ కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమెన్ సేఫ్టీ సిఐడి ఏసీపీ డీజీ చారు సిన్హా, మల్టీజోన్ 1 ఐజీ ఎస్ చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు ఎస్పీ పి మౌనిక, ఉట్నూరు ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టే, ఆదిలాబాద్ డీఎస్పీ సెల్ జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. Since it's a pre-recorded video and recorded from the screen, they have recorded from screen. So that is a clarity. So how many cameras does Adilabad district have? As of now, sir, 600 in around the town, sir. And Mandal recently we found 400. 1000 is minimum recently installed cameras. With all 4 MP and 50. పిల్లల భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలంటే చదువు ఒకటే మార్గమని తల్లిదండ్రులు తమ పిల్లలను ఉన్నత చదువు చదివేలా ప్రోత్సహించాలని మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా బుధవారం మున్సిపల్ పరిధిలోని కేఆర్కి కాలనీలో నిర్వహించిన వార్డు సభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు చైర్పర్సన్ కి వివిధ సమస్యలను విన్నవిస్తూ దరఖాస్తులను అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష మాట్లాడుతూ కేఆర్కే కాలనీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటికే 9 కోట్లతో వివిధ అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వానికి నివేదికలు పంపించామన్నారు. ఆ నిధులు మంజూరైన వెంటనే కాలనీలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామన్నారు. ముఖ్యంగా రోడ్డు, డ్రైనేజీ, విద్యుత్, నీటి సమస్యల పరిష్కారంపై తమ పాలకవర్గం ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రత్యేక అధికారి నిహారిక, వార్డు కౌన్సిలర్ నాగ్సేన్, స్థానిక ప్రజలు, అధికారులు పాల్గొన్నారు. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మేము కూడా డిస్కషన్ చేస్తాం. మాకు కూడా 49 వార్డులు ప్రతి ఒక్కటి చూడాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కటి తీసుకుంటూ వస్తాం. కాబట్టి అన్నింటిలో ముందుగా అన్నగారి వారిని పెట్టాలని మేము అనుకుంటున్నాం. అలాగే 9 కోట్లు కూడా మేము అన్నవారి వార్డు కోసం ప్రపోజల్ పంపించడం జరిగింది. అంటే మీ వార్డు కోసం పంపించడం జరిగింది. అవి మంజూరు కాగానే ఫస్ట్ భూమి పూజకి నేనే వస్తానని కూడా మీకు ఈ సభాముఖంగా చెప్తున్నా. జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని మాజీ డీసీసీ అధ్యక్షులు సాజిద్ ఖాన్ కోరారు. ఈ మేరకు బుధవారం కలెక్టర్ రాజేష్ క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రజా సమస్యపై వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం ఆయనను శాలువాలతో సన్మానించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా బేల మండల కేంద్రంలోని శ్రీరామ మందిరంలో బుధవారం బీజేపీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ సంపూర్ణ ఆరోగ్యంతో దీర్ఘాయుష్తో దేశానికి మరింత సేవ చేయాలని కాంక్షిస్తూ పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో సాంగిడి సర్పంచ్ భూపతి రెడ్డి, నాయకులు నవీన్, సందీప్, ప్రదీప్, నారాయణ్ ఖేడ్, జీవన్, ప్రమోద్ రెడ్డి, కార్తిక్, రాము తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు ఇంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచ వేదికపై మరింత గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించిందన్నారు. గత 12 సంవత్సరాల కాలంలో దేశ అభివృద్ధి, సంక్షేమం, మౌలిక సదుపాయాల కల్పన, రైతులు, మహిళలు, యువత కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చారని పేర్కొన్నారు. సేవ, సుశాసనం, పేదల సంక్షేమ లక్ష్యంగా మోదీ ప్రభుత్వం పనిచేస్తుందని, దేశాభివృద్ధికి ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రికార్డు సృష్టించారు. అదే 12 సంవత్సరాలు పూర్తి చేసుకొని 4399 రోజులు పని చేస్తూ మరి ఈరోజు రికార్డు బద్దలు కొట్టిన నరేంద్ర మోదీ గారికి ఈరోజు రామ్ మందిర్లో వారి ఆరోగ్యాన్ని వారు ఇంకా ఆ పదవిలో ఉండి ఇంకా ఎన్నో భారతదేశానికి సేవలు అందించాలని ఈరోజు బీజేపీ మండల కమిటీ మొత్తం వచ్చి వారికి రామ్ మందిర్లో వారి ఆరోగ్యం కోసం పూజలు చేయడం జరిగింది. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. మాదక ద్రవ్యాల నియంత్రణకు కఠిన చర్యలు, రాష్ట్ర డీజీపీ సివి ఆనంద్ స్పష్టీకరణ. జిల్లా పోలీసు యంత్రాంగం పనితీరు పట్ల ప్రశంసలు. జిల్లాలో విస్తృతంగా పర్యటించిన పోలీసు ఉన్నతాధికారి.
కొమురంభీం చౌరస్తాలో ట్రాఫిక్ సిగ్నల్స్ ప్రారంభం. జిల్లా వ్యాప్తంగా 300 సీసీ కెమెరాలను ప్రారంభించిన డీజీపీ. ప్రజా భద్రత, నేరాల నియంత్రణే లక్ష్యమని వెల్లడి. వ్యాపారస్తులు తప్పనిసరిగా ఫుడ్ సేఫ్టీపై శిక్షణ తీసుకోవాలి. శిక్షణ కార్యక్రమం అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ సూచన. ఇవి నాటి వార్తలు. చూస్తూనే ఉండండి LDV న్యూస్.